మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభు పేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమాన్ని ఈ విధముగా కొనసాగించడానికి ప్రభు చూపుతున్న మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం చేస్తున్న అంశాన్ని బట్టి నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలిగితే, మార నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది, అందువల్ల దానికి మారా అని పేరు కలుగును. ప్రజలే మేమే త్రాగుదామని మోషే మీద చనుకో గనుక అతడు యెహోవాకు మొరపెట్టును. అంతలో యెహోవా అతనికి ఒక చెట్టును చూపును, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురమాయ. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించబడి వారిని మోషే నాయకత్వంలో కానాను వైపుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. మనకు తెలుసు, మోషే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఎదటేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఐగుప్తు యొక్క సైన్యము వీరు తవ్వుతూ ఉన్నప్పుడు మోషే వారి చేతుల్లో ఉన్న కర్రను పైకెత్తి ప్రార్థించగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాడు. అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు ఏనాడు కూడా ఎర్ర సముద్రం రెండు ప్రాయాలు కావడం చూడలేదు. కానీ ప్రభు మహాకృపను బట్టి మోషే ప్రార్థించగా దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని వారు చూడగలిగారు. ఒక చోటుకు వచ్చారు. ఆ చోటు పేరు మారా. అక్కడ ఏం జరుగుతుంది అంటే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారు నీళ్లు దొరకలేదు. వారికి నీళ్లు దొరకలేదు. అంతలో మారారుకు చేరి అక్కడ వారు ప్రయాణం చేస్తున్న ఎర్ర సముద్రం దాటి వారు ప్రయాణం చేస్తున్న తర్వాత ఒక చోటుకు వచ్చారు. ఆ చోట్లో వారికి నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకలేనప్పటికీ అక్కడ మారా నీళ్లు చేదైనవి కనుక ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువల్ల దానికి మారా అని పేరు కలుగును. అంతలో ప్రజలు మేమేమి తాగుదని మోషే మీద చనుకొనగా, అంటే అప్పుడు ఒక అద్భుతాన్ని చూశారు. ఎర్ర సముద్రం ప్రాయాలుగా మార్చబడ్డాం. అప్పుడు ఒక అద్భుతమైన కార్యం చూశారు. అంతవరకు ఎన్నడూ చూడని ఒక అద్భుతమైన కార్యము. ఎర్ర సముద్రం ప్రాయాలుగా మార్చబడ్డం, దానిలోంచి ఇశ్రాయేలు ప్రజలు రావటం, వెనకాల వచ్చిన ఐగుప్తు యొక్క సైన్యము ఆ ఎర్ర సముద్రం కప్పేసి వారిని చంపివేయటం. ఇంత అద్భుతమైన కార్యం చూసిన తర్వాత వారికి నీళ్లు దాహం వేసింది. తర్వాత వారు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయని వారు ఇప్పుడు ఏం చేస్తారంటే మోసే మీద సనుక్కోవడం ప్రారంభించారు. ఈరోజు ప్రియమైన సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలా మంది బిడ్డలు దేవుడు అద్భుతం చేసిన తర్వాత, దేవుడు ఒక ఘనమైన కార్యం జరిగించబడిన తర్వాత, దేవుడు వారి జీవితంలో ఒక మేలు చేయబడిన తర్వాత, మళ్ళీ కొద్ది దినములైన తర్వాత ఏదైనా ఒక సమస్య వస్తే సనుక్కునే మనసు కలిగి ఉంటారు. మళ్ళీ శ్రమ వస్తే బాధపడగలిగే వారు ఉంటారు. దేవుడు ఆ రోజు చేసిన అద్భుతం ఈ రోజు కూడా ప్రభు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు సనుక్కుంటుండగా మోషే మళ్ళీ అతడు యెహోవాకు మొరపెట్టును. ఆ మోషే మళ్ళీ యెహోవాకు మొరపెట్టుగా దేవుడు ఏమన్నా తెస్తా, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అంటే ఎన్నే దేవుడు మోషేకు ఒక చెట్టును చూపాడు. ఆ చూపు అంటాడు, అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయను. ఈరోజు ప్రతి సమస్యకో పరిష్కారం ప్రభు దగ్గర ఉందండి. మీ జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయేమో, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయేమో, ఒకవేళ మీ పరిస్థితులు మీరు సనుక్కునే మనసులో కలిగి ఉన్నారేమో, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట తెలుసండి, మీరు బాధపడకండి, దేవుడు ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మీకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే దేవుడు పరిష్కారం పెట్టాడు. సమస్య రాకముందే ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. అక్కడ చెట్టు ఉంది, అక్కడ నీరున్నాయి. దేవుడు వీరు కంగారు పడ్డారు. చెట్టు దగ్గరే ఆ చెట్టు కొమ్మ తీసి ఆ యొక్క నీటిలో వేయగానే అది మధురముగా మార్చబడింది. ఈ రోజు మన జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు, ఎర్ర సముద్రం దాటించగలిగిన వాడు, ఎర్ర సముద్రం దాటించిన వాడు. అదే విధముగా నీ జీవితంలో ఉన్న సమస్యను కూడా ప్రభు తీర్చగలుగుతాడు. నీకు ఏ సమస్య ఉందని నువ్వు బాధపడుతున్నావో, నీకు ఏ కష్టం ఉందని నువ్వు బాధపడుతున్నావో, నీకు ఎలాంటి ఇబ్బందులున్నాయి నువ్వు బాధపడుతున్నావు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారాను మధురముగా మార్చిన దేవుడు నీ సమస్యను కూడా పరిష్కరించబోతా ఉన్నాడు. నీ సమస్యకు ముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి దయచేసి ప్రియమైన
సహోదరి సహోదరుడా, నువ్వు వేదన చెందకు, బాధపడకు. దేవుడి దగ్గర నీకు పరిష్కారం ఉంది. నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుడిని అడుగు. అద్భుతాలు చేయగలిగిన వాడు కాబట్టి నీ సమస్యను నీ జీవితంలో ఒక మేలు చేసి మారాగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు మధురముగా మార్చబోతా ఉన్నాడు. అయ్యా, అప్పుల బాధలో ఉన్నావా, లేకపోతే కష్ట సమయంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, దేవుడిని ఎరిగిన ఓ విశ్వాసి, దేవుడి రక్షణ మార్గంలో ఉన్న ఒక విశ్వాసి, దేవుడిని వెంబడిస్తున్న విశ్వాసి, నువ్వు పరిపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడు. నీ జీవితం దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇదిగో నిన్ను లోకము నుంచి అయ్యా నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు, సాతాను బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఈ రోజు ఆయన అంత పెద్ద కార్యమే నీ జీవితంలో జరిగించినప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు నీ జీవితంలో ఇబ్బంది ఏమి ఉండవు. ప్రభు నీకు అద్భుతమైన కార్యము కృపా దేవుడు చేస్తారని ఆశపడుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవ, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో ఏదైనా తండ్రి మార అనుభవం ఉంటే వారి జీవితంలో మీరు మధురముగా మార్చండి తండ్రి. వారిని నిన్ను మొరపెడుతూ ఉండగా ఒక అద్భుతమైన కార్యం మీరు జరిగించండి. సనుక్కునే మనసు వారి నుంచి మీరు తీసివేయండి. ఈ రోజు బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఆటంకం ఉందని సనుక్కునే మనసు ఉందేమో ప్రభా, ఆ సనుక్కునే మనసు నుంచి వారు తీసివేసి నీ మీద ఆధారపడగలిగే మనసు మీరు వారికి దయచేస్తారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.